ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ స్కీమ్ అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక మద్దతు లేకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఈ స్కీమ్ కోసం డబ్బులు ఖర్చు పెడుతోంది. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన అన్నదాతలకు ఏటా 6,000 రూపాయలు లభిస్తున్నాయి. అయితే ఈ డబ్బులు ఒక్కసారి కాకుండా 3 విడతల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి. అంటే 2,000 చొప్పున డబ్బులు వస్తాయి. ఇలా ప్రతి సంవత్సరం 3 సార్లు రైతుల ప్రయోజనం పొందుతారు. ఇప్పటి వరకు చూస్తే మోదీ సర్కార్ 20 విడతల డబ్బులను రైతులకు అందించింది. అంటే దాదాపు ప్రతి రైతుకు 40,000 లభించాయని అనుకోవచ్చు. ఇప్పుడు మరో విడత డబ్బులు కూడా అన్నదాతల బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి. 21వ విడత పీఎం కిసాన్ డబ్బులు దీపావళి పండుగ కన్నా ముందుగానే రైతుల అకౌంట్లో జమ కావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే ఇంకో 2 వారాల్లో పీఎం కిసాన్ తర్వాత విడత డబ్బులు రానున్నాయి. అయితే ఇప్పుడే 3 రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతులకు అందాయి. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలని మోదీ సర్కార్ ముందుగానే డబ్బులు విడుదల చేసింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు కూడా డబ్బులు లభించనున్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పీఎం కిసాన్ స్కీమ్లో ఉన్న రైతులలో కొంతమందికి డబ్బులు రాకపోవచ్చు. మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దాదాపు 7,000 మంది రైతులు ఈసారి డబ్బులు పొందలేకపోవచ్చు. ఏపీలో చూస్తే పీఎం కిసాన్ కింద అర్హత కలిగిన రైతులు మొత్తంగా 40,78,000 ఉన్నారు. అయితే వీరిలో 20వ విడత డబ్బులు పొందిన రైతుల సంఖ్య 40,77,379గా ఉంది. అంటే దాదాపు 600 మందికి పైగా రైతులకు డబ్బులు అకౌంట్లో పడలేదు. తెలంగాణలో చూస్తే పీఎం కిసాన్ స్కీమ్ అర్హత కలిగిన వారి సంఖ్య 30,69,062గా ఉంది. గత విడత పీఎం కిసాన్ డబ్బులు పొందిన అన్నదాతలు మాత్రం 30,62,784గా ఉంది. అంటే దాదాపు 6,000 మందికి పైగా డబ్బులు రాలేదు. ఇలా ఇరు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే దాదాపు 7,000 మంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు రాలేదు. అయితే ఈ అంశం రైతులు సులభంగానే తీసుకోవచ్చు. దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్తే ఎందుకు డబ్బులు రాలేదో కారణం చూసి చెప్తారు. దాన్ని మీరు సవరించుకుంటే పెండింగ్ డబ్బులన్నింటినీ ఈసారి ఒకేసారి పొందే అవకాశం ఉంది. లేదంటే మీరే పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కారణం ఏంటో కూడా తెలుసుకోవచ్చు.